బిఫోర్ వెస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేశానండి. ఒక 4-5 ఇయర్స్ వర్క్ చేశాను. బిఫోర్ వెస్టేజ్ వర్క్ ఎలా అంటే తెలుసు కదండీ! ఒక ప్రైవేట్ టీచర్ అనంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. వర్క్ చేయకపోయినా చూసే వాళ్ళకి అర్థమవుతదనమాట. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యే జర్నీ అండి. ఈవినింగ్ 5 వరకు. అసలు బయటి ప్రపంచం అంటే ఏంటో తెలీదు. అదే స్కూల్‌లో టీచర్‌గా బయటి ప్రపంచం అంటే ఏంటో తెలీదనమాట. మార్నింగ్ స్కూల్‌కెళ్తే 8కెళ్తే ఈవినింగ్ 5 వరకు. రియల్లీ అండి అంటే అది ఆ టైంకి అది ఓకే. మనకి ఏదో ఒక వర్క్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాం గాబట్టి, ఆ వర్క్ చేస్తూ ఎళ్ళిపోయాము. పిల్లలకి అంటే పిల్లలు ఒకరినొకరు నేను యాస్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్‌గా వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రీ ప్రైమరీ టీచర్‌గా వర్క్ చేయడంలో చిన్న చిన్న పిల్లలుంటారు. ఈవెన్ ఒక 2 అంటే 2 మెంబర్స్ మన ఇంట్లో ఉన్నారనుకోండి ఒక పిల్లలు. వాళ్ళతోని వాళ్ళతోని ఏగడమే కష్టం. అలాంటిది నా హ్యాండ్ ఓవర్‌లో 150 మెంబర్స్ ఉండేవాళ్ళు. యాస్ ఎ ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్‌గా గూడా వర్క్ చేశాను నేను. ప్రతి ఒక్కరు నా హ్యాండ్ ఓవర్‌లోనే ఉండేవారు. మనీ మేడం వస్తుందంటే చాలా అంటే చిన్న పిల్లలే గాని చాలా మంది భయపడేవాళ్ళనమాట. అలాంటి స్టేజ్ నుంచి అక్కడ గూడా ఒక మంచి నేమే ఉందండి. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా మనం ఒక మంచి నేమ్‌తోనే బయటికి రావాలనే ఆలోచనతోటి వర్క్ చేస్తాం గాబట్టి, డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాం గాబట్టి అక్కడ గూడా ఒక మంచి నేమ్ అనేదే ఉంది. సో, అలా నడుస్తున్న టైంలో మా వారు ఆహ్, యాస్ ఏ ఆర్మీలో వర్క్ చేశారు. అతను రిటైర్మెంట్ జరిగింది 2019లో. 2020లో తనకి మళ్ళీ కానిస్టేబుల్‌గా జాబ్ రావడం జరిగింది. ఆ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత మేము కొత్తగూడెం అనేది షిఫ్ట్ అయ్యాం. యాక్చువల్ ప్రాపర్ వచ్చేసి మాది సారపాక అండి భద్రాచలం దగ్గర. అక్కడ ఉండేవాళ్ళం బిఫోర్ వెస్టీజ్. అక్కడ ఉండేదాన్ని. ఆయనకెప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయి ఎక్కడైతే కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో 20లో మేము కొత్తగూడెం షిఫ్ట్ అయ్యాం. అంతకు ముందే ఒక మేడం నా కొలీగ్ పరిచయం చేశారు వెస్టీజ్ గురించి. బట్ తను ఎందుకు నేను అంటే తను చెప్పగానే ఎందుకు వినలేదు అనంటే, తెలుసు గదండీ! మనకి అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్తే ఎలా ఉంటది, నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్తే ఎలా ఉంటది. ఏంటంటే తను జస్ట్ మనీ ఇలా వెస్టీజ్‌లో జాయిన్ అవుతే కార్‌లొస్తాయంట, బంగ్లాలొస్తాయంట. అంతే అని జెప్పింది గానీ, అసలు వర్క్ ఏంటి అనేది ఏమీ చెప్పలేదు. నేను గూడా అంత ఇంట్రెస్టింగ్‌గా లేను. ఎప్పుడైతే తను జెప్పిందో తనకి నేను రిప్లై ఇవ్వడం ఎలా ఇచ్చానంటే, ఆల్రెడీ మా వారు ఆర్మీలో వర్క్ జేస్తున్నారు. క్యాంటీన్ సామాన్లు మాకు తక్కువ కాస్ట్‌లో బయట కంటే గూడా 50% తక్కువకే వస్తాయి. సో, నేను జాయిన్ అవ్వడం అయితే కుదరదనేసి చెప్పాననమాట. చెప్పిన తర్వాత ఓకే. మళ్ళీ కొత్తగూడెం షిఫ్ట్ అయ్యాక మా వారు కానిస్టేబుల్ గాబట్టి, సార్ కానిస్టేబుల్ గాబట్టి సారు తనకి పరిచయం జేయడం జరిగింది వెస్టీజ్ గురించి. ఈయనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ గాబట్టి మా వారికి తను ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ప్రొడక్ట్స్ మొత్తం గూడా హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి గాబట్టి తను కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా నాకు తెలియకుండానే మా వారు మొబైల్ నంబర్ ఇచ్చి తను నా ఐడీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంటికొచ్చాక చెప్పారు. ఇలా ఐడీ తీసుకున్నాననేసి చెప్పిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఆల్రెడీ మేడం చెప్తే వినలేదు గదా! నువ్వెలా తీసుకుంటావనేసి చెప్తే ఒకసారి వింటే గదా తెలిసేదనేసి సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం. తర్వాత నేను వినడము, ప్రొడక్ట్స్ పర్చేజ్ జేయడం. 100 పీసెస్ తీసుకున్నామండి. 100 పీసెస్‌లో నేను కనెక్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. 100 పీసెస్‌లో ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, అలోవెరా ఒకటి గూడా ఉంది. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఇంటికి తీసుకొచ్చిన వస్తువులైతే వాడకుండా వదిలేయం గదా! అలా అనేసి నేనైతే ఒక ఫ్లాక్స్ ఆయిల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ ఒక 100 పీసెస్ మేమెప్పుడైతే స్టార్ట్ అయ్యామో, అదే మంత్ నుంచి స్టార్ట్ చేసామండి టిల్ నౌ. ఇప్పటి వరకు 3 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా 100 పీవీస్‌కి తగ్గలేదు. సో, 100 పీవీస్‌లో ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే ఉంది, ఆ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొని యూజ్ చేసిన తర్వాత నాకు హెడేక్ ప్రాబ్లమ్ అనేది ఉండేది. సో, నేనది యూజ్ చేస్తూ ఉన్నాను. నాకు బాడీలో చేంజెస్ అనేది కనిపిస్తుందనమాట. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. మనం ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయకముందు నాకు హెడేక్ ప్రాబ్లమ్ అనేది నాకు రెగ్యులర్‌గా వచ్చే హెడేక్ ప్రాబ్లమ్ మెల్లిమెల్లిగా ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తుంటే తగ్గుతూ వచ్చిందనమాట. ఓకే. ఈ ప్రొడక్ట్ ఏదో బావుంది గదా! అనేసి నేను అంటే సార్‌ని అడగడం జరిగింది. సార్‌ని ఏంటి సార్ అంటే దీంట్లో ఏం వాడితే ఏదైనా వాడితే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయంటే సార్ చెప్పారు. ఇలా హెల్త్ సప్లిమెంట్స్ మేడం ఇది.
ఎవరు వాడుకున్నా కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని చెప్పారు. సో నేను దానికి కనెక్ట్ అవ్వడం జరిగిందండి. ఆఫ్టర్ దట్ నేను నా కొలీగ్ అయిన సృజన మేడం కి పరిచయం చేశాను. అలాగే వాళ్ళ సిస్టర్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం. వాళ్ళ ఇంట్లోనే మోకాళ్ళ నొప్పులు, సైనస్ ప్రాబ్లమ్, తర్వాత గ్యాస్ట్రిక్ వాళ్ళకి, నెక్స్ట్ బీపీ ఉన్న వాళ్ళకి, షుగరు, బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ప్రతి ఒక్క ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ వెళ్ళడం, రిజల్ట్ రావడం జరిగిందండి. సో, ఆ రిజల్ట్ వల్లనే ఇప్పుడు మీ ముందు యాస్ ఎ స్టార్ డైరెక్టర్‌గా నేను కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అచీవర్‌గా ఉన్నాను. రియల్లీ ఇంత మంచి అవకాశం కల్పించిన ద గ్రేట్ లీడర్ గౌతమ్ గలి సార్‌కి రియల్‌గా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. అలాగే ఇంతమందిని కలుసుకొని ఇంత జూమ్ చెప్పే అవకాశం కల్పించిన అఖిల్‌కి, పుణ్యం సార్, ద ఎంటైర్ ఈగల్స్ టీమ్‌కి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్ యూ సో మచ్. హ్మ్. ఇది నా టెస్టిమోనీ. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా అఖిల్ చెప్పినప్పుడు 7కి కాల్ చేసి మేడం జూమ్ ఇవ్వాలి ఇవాళ అనేసి అడిగాడు. సో, అఖిల్ ఇంత లేట్‌గా చెప్తున్నావు ఏం ప్రిపేర్ అవ్వలేదు గదా! ఎలా అంటే, లేదు మేడం మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా 100% మీరు గ్యారంటీగా మీరు సెషన్ ఇస్తారని నమ్ముతున్నాను అనేసి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. నో ప్రాబ్లమ్. యాస్ ఎ లీడర్‌గా ఎప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ మాత్రం మిస్ చేసుకోవద్దనైతే నాకు అర్థమైంది. సో, అఖిల్ చెప్పగానే ఓకే అనేసి నేనైతే ఓకే చెప్పానండి. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు సీజనల్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటండి? ఒక్కసారి నా చాట్ రూపంలో రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏముంది? ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు బయట? ఒక్కసారి ప్రతి ఒక్కరు చాట్ రూపంలో చాట్ చేయండి. నో ఇమ్యూనిటీ, నో ఎనర్జీ, కోల్డ్ యెస్. ఇంకా ఓన్లీ ఇద్దరే జూమ్ వింటున్నారా? రిమైనింగ్ అందరూ జూమ్ ఆన్ చేసేసి పడుకున్నారా? రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవుతే వింటే కొంచెం చెప్పడానికి నాకు అవకాశం ఉంటది. యెస్. ఫీవర్స్, వైరల్ ఫీవర్స్. యెస్, యెస్, యెస్. రియల్లీ అండి. చాలా మంది చాలా బాధపడుతున్నారనంటే కేవలం వైరల్ ఫీవర్స్ వచ్చే అనుకోకుండా వచ్చే వర్షాల ద్వారా మనకి వైరల్ ఫీవర్స్ అనేది రావడం జరిగింది. సో, దానికి తగ్గట్టుగా నేను ఇమ్యూనిటీ బూస్టర్స్ అయితే తీసుకున్నానండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్స్. సో, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎంతమందికి తెలుసండి? వాట్ ఈస్ ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఉన్నారా లీడర్స్? ఎవరైనా తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని ఎవ్వరైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. ఇమ్యూనిటీ అంటే ఏంటి? అది మనకెందుకు అవసరం? సో, ఇమ్యూనిటీ అంటే ఎవరికీ తెలీదా? స్ట్రెంగ్త్ ఆఫ్ బాడీ, బలం, రోగనిరోధక శక్తి. యెస్. యెస్. ఎనర్జీ, నిరోధక శక్తి. ఓకే. సో, యెస్. ఏది చెప్పినా కరెక్టే అండి. ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి. మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది అనంటే మన బాడీ ఆ ప్రాబ్లమ్‌ని తట్టుకునే శక్తి అనేది లేకపోవడం. ఆ శక్తిని కలిగి ఉ ఆ శక్తి సామర్థ్యాలను కలగడాన్నే ఇమ్యూనిటీ అంటారండి. ఏదైతే మన బాడీలో డిసీజెస్‌ని కలిగించే జీవులకి వ్యతిరేకంగా పోరాడేదాన్ని. వ్యతిరేకంగా మన బాడీలో ఏదైతే అటాక్ చేయడానికి వచ్చే జీవులుంటాయో, వాటి మీద ఫైట్ చేసే మొత్తాన్ని, సామర్థ్యాన్ని ఇమ్యూనిటీ అంటారనమాట. ఈ ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది మనకి? ఇమ్యూనిటీని మనం ఎలా పెంచుకోవచ్చు? అవుతారా? కంటిన్యూ చేయనా నేను? ఓకే. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనంటే, మనం హెల్తీ మన దేహంలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవి లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ పోతుంది. గుడ్ ఫుడ్. యెస్. గుడ్ ఫుడ్. యెస్ మేడం. హెల్తీ ఫుడ్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ప్రతి ఒక్కరం అయితే ఫుడ్ అయితే తింటున్నాం గానీ,
అందులో పోషకాలు అనేది బాడీకి అందట్లేదండి. అందకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతా ఉంది. నెక్స్ట్ డైలీ రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ చేస్తున్నామా మనం? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో చాలా మంది ఎక్సర్‌సైజ్ జేయడానికి టైం ఉండట్లేదు. ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ 100% మనకి ఇమ్యూనిటీ అనేది ఆహ్, స్ట్రెంత్ అవ్వాలి, ఇమ్యూనిటీ అనేది పెరగాలి అంటే కంపల్సరీగా హెల్తీ ఫుడ్ ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్‌సైజెస్ ఉండాలి. ఇనఫ్ స్లీప్. సరిపోయినంత నిద్ర పోతున్నారా ఎవరైనా? సరిపడేంత నిద్ర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్‌ని మెయింటైన్ జేయాలి. కరెక్ట్ వెయిట్ మెయింటైన్ జేయాలి. నెక్స్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలి. స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు గదా! ప్రతి ఒక్కరు గూడా అది కంట్రోల్ చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతది. ఇవన్నీ మనం జేస్తున్నామా అండి? హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా? ఎక్సర్‌సైజెస్ చేస్తున్నామా? సరిపోయేంత నిద్రపోతున్నామా? వెయిట్ మెయింటైన్ చేస్తున్నామా? స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ తగ్గిస్తున్నారా? లేదు. కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది చాలా మందిలో ఉండట్లేదు. ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంతా గూడా కల్తీ అయిపోయింది గాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేదైతే దొరకట్లేదు. సో, మన దగ్గర మన గ్రేట్ లీడర్ గౌతమ్ వాలీ సార్ మన కోసం ఆయుర్వేదం పుట్టిందే మన ఇండియాలో అండి. ఇండియాలో ఆయుర్వేదం పుట్టింది. దేంట్లో డబుల్ పీహెచ్‌డీ చేశారండి ఆయుర్వేదంలో. గౌతమ్ వాలీ సార్. మన కోసం ఒక మంచి 5 ఇమ్యూనిటీ బూస్టర్‌లని తీసుకురావడం జరిగింది. అందులో మొదటిదొచ్చేసి స్పిరులినా. స్పిరులినా. ఇదేంటంటే సముద్రంలో ఉండే ఒక నాచు. దీంట్లో లేని పోషకాలంటూ లేవండి. రియల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు బిఫోర్ వెస్టీజ్ నాకు స్పిరులినా అంటే ఏంటో తెలీదు. నోని అంటే ఏంటో తెలీదు. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే తెలీదు. సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలీదు. బట్ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత రియల్లీ ద గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ స్పిరులినా. ఎందుకనంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ లేసినప్పుడు ఎలా అయితే ఉంటామో ఈవినింగ్ వరకు గూడా ఎవరైతే వెస్టీజ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తారో 100% వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారండి. రియల్లీ స్పిరులినా వాడిన తర్వాత నాకది అదైతే అర్థమైంది. చాలా యాక్టివ్‌గా ఉండాలి. మనకి కావాల్సిన పోషకాలన్నీ గూడా ఇందులోనే ఉంటాయని జెప్పొచ్చు. ఇది మంచి ఎక్కువ అత్యంత రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ మెటీరియల్ అన్నమాట. ఇది మనం చెప్పడమే గాదు. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లోనే చెప్పింది. ఎప్పుడండి? 1970లోనే ఇది అత్యంత రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ మెటీరియల్ అని మనకి 1970లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇదేంటంటే 1970లో మాల్‌న్యూట్రిషన్ తగ్గించే పదార్థం ఏదైనా ఉంది అనంటే అది స్పిరులినా మాత్రమే. మాల్‌న్యూట్రిషన్ ప్రాబ్లమ్‌తో చాలా మంది బాధపడతా ఉండేవాళ్ళు గదా! అలాంటి తగ్గించడం కోసం అనేసి స్పిరులినా మనకి ఎక్సలెంట్‌గా యూజ్ అవుతదని డబ్ల్యూహెచ్ఓ చెప్పిందండి. స్పిరులినాని ద పవర్ హౌస్ అని గూడా పిలుస్తారు. ఎందుకు? ఎందుకు పవర్ హౌస్ అని పిలుస్తారనంటే, దాంట్లో పోషకాలనేది మెరుగ్గా ఉంటాయి. దాన్ని పోషకాల గని అని గూడా చెప్తారనమాట. పోషకాలు మనకు కావాల్సిన పోషకాలన్నీ గూడా ఇప్పుడైతే ఏదైతే రోగనిరోధక శక్తి లేదు, గుడ్ ఫుడ్ తీసుకోవట్లేదు అని చెప్పామో, ఆ గుడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ స్పిరులినాలో మనకు కావాల్సిన పోషకాలన్నీ గూడా మనకు అందడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా బాగా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందండి స్పిరులినా. దీన్ని దేనితో తయారు చేస్తారంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనే ఒక మొక్క. అంటే సముద్రంలో ఉండే నాచు. మనకి తాబేలు తెలుసు గదండీ! తాబేలొచ్చేసి 450+ ఇయర్స్ బ్రతుకుతుంది. ఎందుకు అనంటే కేవలం మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో స్పిరులినా అది తీసుకోవడం వల్ల ఆ తాబేలనేది 400+ ఇయర్స్ బ్రతుకుతదనమాట. అది కనుక్కున్న మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో అది కనుక్కున్న తర్వాత స్పిరులినాలో ఇన్ని పోషకాలుంటాయని తెలుసుకొని, మనకి గూడా అది రిసర్చ్ చేసిన తర్వాత అంటే మనుషుల మీద గూడా ప్రయోగం చేసిన తర్వాత రియల్‌గా ఇందులో ఇన్ని పోషకాలున్నాయి. ఖచ్చితంగా మనం గూడా వాడుకుంటే హెల్తీగా ఉంటాము. అనే ఉద్దేశంతోటి స్పిరులినా అనేది మనకి తీసుకురావడం జరిగిందండి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మనం గూడా ఎక్కువ ఇయర్స్ బ్రతుకుతూ, ఈ హై ఇమ్యూనిటీ పెంచుకుంటూ బ్రతకడానికి మన స్పిరులినా అనేది చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతది. ఇందులో పాల కంటే గూడా 20% ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. పాలల్లో దొరికే ప్రోటీన్స్ కంటే గూడా ఎక్కువగా 20% ఎక్కువగా మనకి ప్రోటీన్స్ అనేది ఇందులో దొరుకుతాయన్నమాట. అమైనో యాసిడ్స్ గూడా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ గూడా మనకి స్పిరులినాలో దొరికిద్ది. ఈ బీటా కెరోటిన్ ఏం చేస్తదనంటే
చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఐ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి గదా! ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ జేయడానికి బీటా కెరోటిన్ అనేది యూజ్ అవుతదనమాట. ఈ బీటా కెరోటిన్ లోపం ఎవరి దగ్గరైతే ఉంటదో ఐ ఐ సైట్ అనేది రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతదనమాట. ఇందులో దాంతో పాటుగా విటమిన్ ఇ, విటమిన్ బి12 ఇంకా ఐరన్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే టోటల్ బికి సంబంధించిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విటమిన్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఇంకొకటేంటంటే రైబోఫ్లావిన్ అనే లోపం వల్ల మనకి నోటిపూత అనేది వస్తా ఉంటది. ఇది ఎందులో ఉంటది అనంటే విటమిన్ బి12 తగ్గడం వల్ల వస్తది. రైబోఫ్లావిన్ లోపం అనేది. ఈ విటమిన్ బి12 ఎక్కడ దొరుకుతుంది అనంటే మనకి స్పిరులినాలోనే దొరుకుతుంది. ఈ స్పిరులినాలలో ఇంకా పొటాషియం, సోడియం, జింక్ ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉంటాయి. కాబట్టి ఇదేం చేస్తుందనంటే మనకి ఇమ్యూనిటీ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గూడా ఎక్కువుంటాయన్నమాట. హిమోగ్లోబిన్‌లో రెడ్ బ్లడ్ సెల్స్ పెంచడానికి గూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది స్పిరులినా. ఈ స్పిరులినా వాడుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి గాబట్టి, మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది గాబట్టి, ఎలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది స్పిరులినా. ఎవరెవరు వాడుకోకూడదు? ఇప్పటివరకు ఎవరు వాడాలి అంటే, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. వాడకూడని వాళ్ళు చాలా మందికి డౌట్స్ వస్తా ఉంటాయి. స్పిరులినా ఎవరికివ్వచ్చు మేడం? ఎవరికి ఇవ్వకూడదు అంటా ఉంటారు గదా! ఎవరికి ఇవ్వకూడదో చెప్తానండి నేను. హైపర్ పారాథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వొద్దు. నెక్స్ట్ చాలా మంది సీ ఫుడ్ తింటారు గదా! ఫిష్, ప్రాన్స్ ఇలా తిన్నప్పుడు వాళ్ళకి ఎలర్జీ వస్తా ఉంటది. స్కిన్ ప్రాబ్లమ్ వస్తా ఉంటది చూసారా? అలాంటి వాళ్ళకి మాత్రం సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదండి. నెక్స్ట్ హై ఫీవర్ చాలా మందికి ఎక్కువ ఫీవర్ వస్తది చూసారా? అలాంటి టైంలో మనం స్పిరులినా అనేది యూజ్ చేయొద్దు. ఇంకొకటి ఎవరికి ఇవ్వొద్దంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గూడా ఇవ్వకూడదు. ఇదొచ్చేసి మనకి ఎంఆర్‌పీ వచ్చేసి 420 ఉంటదండి. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారో మనకి రూ. 360 పాయింట్ వచ్చేసి 12 పాయింట్స్ వస్తాయి. ఇది రోజుకి 1 లేదా 2 సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ అన్నమాట. ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఫుడ్‌తో పాటుగా మనం ఇది సప్లిమెంట్స్ అనేది మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇది ఒకటో ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూనిటీ బూస్టర్‌లో ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి నోని. అర్థమైందండి? ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి. కొంచెం ఇంటరాక్ట్ అవుతా ఉంటే వింటున్నారో లేదో అర్థమవుతది. స్పిరులినా గురించి అర్థమైతుందా? అర్థమయ్యిందా? అర్థమైపోయిందా? ఒక్కసారి రిప్లై ఇవ్వండి. యెస్. 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 ఓకే. థాంక్ యూ. అంటే వింటున్నారు పర్లేదు. అయితే కంటిన్యూ చేస్తాను. నోని నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నోని అండి. ఈ నోని అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. అంటే నోనిని జ్యూసెస్ లాగా గాని, పౌడర్ లాగా గాని, లేదంటే టాబ్లెట్ రూపంలో గాని చాలా మంది వాడుతా ఉన్నారు. ఎప్పుడంటే 2000 సంవత్సరం క్రితం నుంచే. చాలా మంది యూజ్ చేస్తున్నారు. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే అమృత ఫలం అని గూడా అంటారనమాట. ఇదేంటంటే ఒక ఫ్రూట్ మిరిండ్రా సిట్రిపోలియా అనే ఒక ఫ్రూట్‌తో తయారు చేస్తారనమాట. దీంట్లో ఎక్కువ విటమిన్స్, ఖనిజాలనేవి ఉంటాయి గాబట్టి, మనకి ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతదనమాట. ఇప్పుడు స్పిరులినా ఏం చేస్తదంటే, హై ఇమ్యూనిటీ అనేది మనకిస్తా ఉంటది గదా! ఇదేం చేస్తదంటే, దానికి అడిషనల్‌గా మనకి స్ట్రెంథెన్ చేయడానికి నోని అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇందులో నోనిలో ఏముంటుందంటే, జిరోనైన్ అనే ఎంజైమ్ ఉంటదనమాట. ఇదేం చేస్తుంది అనంటే, అందరూ ఫుడ్ తీసుకుంటా ఉంటారు. కానీ ఆ ఫుడ్ అనేది ప్రతి ఒక్కటి సెల్స్ యాక్టివ్‌గా ఉండాలి, సెల్స్ హెల్తీగా ఉండాలి అనంటే, మనం తీసుకునే పోషకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పోషకాలనేది ఆ సెల్స్ అనేది అబ్జర్వ్ జేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టు తీసుకున్నామా, తిన్నామా, బయటికెళ్ళిపోయిందా అని కాకుండా, తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్డు పోషకాల రూపంలో మనకి సెల్స్ అనేది లోపలికి అబ్జర్వ్ అవ్వాలి అనంటే 09 అనేది అవసరం అన్నమాట. ఇది ఏం చేస్తుంది అనంటే సెల్స్ యొక్క పోర్స్‌ని ఓపెన్ చేసి ఏవైతే పోషకాలు మనం తీసుకుంటున్నామో ఆ పోషకాలననేది లోపలికి అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమవుతదంటే కణాలు హెల్తీగా అవ్వడానికి మనకి ఈ 09 అనేదైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందన్నమాట. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి
లంగ్స్ ప్రాబ్లము, బ్రీతింగ్ ప్రాబ్లమ్, చాలా మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అదేంటంటే ఆస్తమా అని, సైనస్, ఉబ్బసం అంటారు చూసారా? అలాంటి వాళ్ళకి గాని, నెక్స్ట్ బీపీ, కీళ్ళవాతం అని, చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి మనకి నోని అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏమవుతుందంటే లివర్ పైన వాళ్ళకి స్ట్రెస్ పడుతుందన్నమాట. ఆ స్ట్రెస్ అనేది తగ్గించాలి అనంటే ఈ నోని ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం వాడుకోవాలి, వాడుకుంటే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటది. దీన్నేం చేస్తున్నారంటే ఆయుర్వేదంలో చాలా మంది చాలా డిసీజెస్ ని తగ్గించుకోవడానికి మనకి నోని అనేది యూజ్ చేస్తున్నారు. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఇది నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అనేసి ఎవరు చెప్పారంటే మన అబ్దుల్ కలాం గారండి. ఆహ్, అతనే చెప్పారు. అతను యూజ్ చేశారు గాబట్టి మనకి అంటే తను రెగ్యులర్‌గా ఈ ఫ్రూట్‌ననేది యూజ్ చేసేవాళ్ళనమాట. కాబట్టి ఇది ఇందులో ఎక్కువ పోషకాలుంటాయనేసి తెలుసుకొని తను యూజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయడం కూడా జరుగుతుందనమాట. ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. అయోడిను, ఇంకా పొటాషియము, ఇవి అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూస్తారు గదా! ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు అంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ నొప్పులు తగ్గించడానికి గూడా మనకి నోని చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందన్నమాట. మన శరీరం పైన దాడి చేసే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి ఈ నోని ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరెవరు వాడుకోవచ్చు, ఇది ఎవరు వాడుకుంటే ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయంటే, డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్ళు, నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, పైల్స్, బీపీ, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళకి, ఇంకా హెచ్ఐవి, చాలా మందికి హెచ్ఐవి పాజిటివ్ వస్తే భయపడతా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళకి గూడా మనం నూనె ఇవ్వగలిగితే బాగా యూజ్ అవుతుందన్నమాట. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, డిప్రెషన్‌లోకెళ్ళే వాళ్ళకి, చాలా మందికి నిద్ర పోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. నిద్ర రావట్లేదు అది ఇది అని అంటా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళకి కూడా మనం నూనె అనేది ప్రమోట్ చేయగలిగితే చాలా ఎక్సలెంట్‌గా బావుంటుందండి. నెక్స్ట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. లేడీస్‌లో చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేసి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి గదా! అలాంటి వాళ్ళకి మనం ఇవ్వొచ్చండి. ఆర్థరైటిస్ వాళ్ళకి. ఇది ప్రతి ఒక్కరు గూడా వాడుకోవచ్చండి. ఇదేంటంటే పర్ డే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ నూనె అనేది బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ నూనె ఎవరికీ వాడకూడదు. చెప్పాను గదండీ! కిడ్నీ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో ఈ నూనె అనేదే గాదు, ఏ సప్లిమెంట్ గూడా ప్రమోట్ చేయొద్దు. మన దగ్గర ఉన్న కిడ్నీ హెల్త్ ఒక్కటి మనం ప్రమోట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఎవరు వాడుకోవద్దంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడొద్దు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఈ నూనెతో పాటు గ్లూకో హెల్త్‌ని కలిపి మనం వాడుకోగలిగితే షుగర్ ఉన్న వాళ్ళకి, చాలా మందికి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఏమవుతుందంటే, ఒక చిన్న దెబ్బ తగిలినా గూడా అదేమవుతదంటే స్ప్రెడ్ అయిపోయి త్వరగా గాయం అనేది మానదు. అప్పుడేం జేయాలి అనంటే, మనం ఒక నూనె ఒకటి, గ్లూకో హెల్త్ ఒకటి కలిపి మనం వాడించగలిగితే ఏమవుతదంటే, వాళ్ళకి ఏదైతే దెబ్బ తగిలిన పుండ్లుంటాయో అవి కంప్లీట్‌గా మానిపోవడానికి చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతదనమాట. ఇది అండి. నెక్స్ట్ ఆహ్, అందరికి అర్థమైందా అండి నూనె గురించి? ఒక్కసారి రిప్లై ఇవ్వండి. ఇంకొక ప్రొడక్ట్‌కెళ్ళిపోదాం. వింటున్నారా అందరూ? ఉన్నారా అండి? ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యువర్ రిప్లైస్. ఇంకొకటి ఇమ్యూనిటీ బూస్టర్స్‌లో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ ఇది ఎంతమంది వాడుతున్నారు? టీమ్‌లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళకైతే తెలుసు కాబట్టి అందరూ యూజ్ చేస్తారు. మాక్సిమం యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. నేనే చెప్తాను దీని గురించి. చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందే. సో, కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్ అనేది ఆవు యొక్క ముర్రు పాలతో తయారు చేస్తారు. ఆవు ముర్రు పాలు. ముర్రు పాలన్నా, జున్ను పాలన్నా ఒకటే అండి. మనకి ఆవి ఈనిన 6 గంటల్లోపు తీసిన పాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాలతో తయారు చేసిన ప్రొడక్టే కొలెస్ట్రామ్. ఈ ఈ కొలెస్ట్రాల్ వాడుకుంటే ఏమవుతుందనంటే, ఇందులో ఎక్కువ హై ఇమ్యూనిటీ. ఇది గూడా చాలా అంటే చాలా ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటది గాబట్టి, ఇందులో స్థూల, సూక్ష్మ పోషకాలు గూడా ఉంటది. కాబట్టి ఇది సహజ ఆహార పదార్థం. సహజంగా దొరుకుతుంది. ఎందుకంటే, మనకిది ఆర్టిఫిషియల్‌గా తయారు చేసేదైతే కాదు. ఇది సహజంగా. ఎందుకంటే, మనకి జంతువుల నుంచి వచ్చే ఆవు పాల నుంచి వచ్చే ఉత్పత్తి గాబట్టి,
సహజంగా దొరికేది కాబట్టి మనకి ఏదైనా ఇప్పుడు మన వెజిటేబుల్ దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా నేచురల్ గా తయారయ్యాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకునే ప్రొడక్ట్ అన్నమాట. ఇది 20వ శతాబ్దంలో కూడా ఇది యూజ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పెన్సిలిన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఈ కొలెస్ట్రాల్ అనేది మానేశారనమాట. ఇది ఏం చేస్తుందంటే బాక్టీరియా, వైరస్ నుంచి వచ్చే ఎక్కువ వైరస్ నుంచి వస్తాయి గదా! ప్రాబ్లమ్స్ ని మనకి పోరాడే శక్తి దీంట్లో కలిగి ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందనంటే కొలెస్ట్రాల్ అనేది మనకి బాడీలో ఉండే కొవ్వు ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఫ్యాట్ ని కరిగించడానికి గూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇదేం చేస్తుందంటే మనకి గాయాలవుతాయి చూసారా? ఎక్కడైతే దెబ్బలు తగిలినప్పుడు గాయాలవుతాయి గదా! అలాంటి గాయాల్ని మాన్పించడానికి ఇంకొకటి నీల విరోచనాలు. ఎవరికైతే నీల విరోచనాలతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి మనం కొలెస్ట్రాల్ అందించగలిగితే మాత్రం ఎక్సలెంట్‌గా దాన్ని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటదండి. ఇందులో లాక్టోఫెర్రిక్ అనేది ఉంటదనమాట. ఇది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించడానికి యూజ్ అవుతది. ఇందులో యాంటీబాడీస్, ప్రోటీన్స్, ఇమ్యునోగ్లోబిన్ చాలా హై క్వాలిటీలో ఉంటాయన్నమాట. ఇదేం చేస్తుందంటే యాంటీబాడీస్ అనేది ఇందులో మనకి 79% పెంచడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇవేం చేస్తున్నాయంటే మనకి కంటి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి గాని, బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గాని, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గాని, అలర్జీస్ ఎవరికైతే అలర్జీ ప్రాబ్లమ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి గాని చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతదండి. ఇందులో హై పోషకాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిన ప్రొడక్ట్ అండి కొలెస్ట్రాల్. ఇదొచ్చేసి డీపీ వచ్చేసి మనకి 615కి వస్తదండి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటారో వాళ్ళకి రూ. 615 వస్తది. ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 720. నెక్స్ట్ వచ్చేసి పీవీస్ మనకి 20 పాయింట్స్ వస్తాయి. 5 ఇయర్స్ అబోవ్ ప్రతి ఒక్కరు వాడుకునే ప్రొడక్ట్ ఏదైతే ఉంది అనంటే అది కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే అండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇమ్యూనిటీ బూస్టర్స్‌లో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా అంటే ఏంటి? ఒకసారి రిప్లై ఇవ్వండి. అలోవెరా అంటే ఏమిటి? తెలుసా అందరికి? ఎవరికి తెలీదా? అలోవెరా తెలీదా? కలబంద తెలీదా ఎవరికీ? ఓకే. యెస్. కలబంద. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 200 సంవత్సరాలకు పైగా దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటదండి. ఇందులో ఈ కలబంద ఏంటంటే మెడిసినల్‌గా మనకి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. కాకపోతే కలబందాని ఏం చేస్తాం మనం యూజ్ చేస్తామా? ప్రతి ఒక్కరు ఏదో ఉందిలే ఇంటి ముందు పెట్టుకొని అలా చూసుకుంటూ ఉంటాం గానీ, దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఎన్నున్నాయి ఏంటనేది ఎవరికీ తెలీదు. వెస్టీజ్‌లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్‌కి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కళ్ళకి అద్దుకొని తీసుకొని వాడుకుంటున్నారనమాట. ఎందుకనంటే దీంట్లో విటమిన్ బి12 ఉంటది, విటమిన్ ఏ ఉంటది. నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఇ ఉంటుంది. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క విటమిన్స్ అనేది ఇందులో దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ ఈ కలబందను ఏం జేస్తారు? నేచురల్‌గా మనం చూస్తే బయట ప్రతి ఒక్కరు గూడా ఇంటి గుమ్మం ముందు ఏలాడదీసుకుంటూ ఉంటారు. అది ఇంటి గుమ్మం ముందు ఎందుకు ఏలాడదీస్తున్నారు? ఎవరికైనా తెలుసా అండి? ఇంటి గుమ్మం ముందు కలబందని కట్టుకుంటారు చాలా మంది. అంటే హిందూస్ ఐ థింక్ సో. ఇంటి గుమ్మం ముందు కడతా ఉంటారు. ఎందుకో ఎవరికైనా తెలుసా అండి? ఓకే. నేనే జెప్తా. ఎందుకనంటే, ఇదేం జేస్తుందంటే, బయటి నుంచొచ్చే ఏవైతే బాక్టీరియా, మనకి గాలిలో అనేక రకమైన బాక్టీరియాస్, వైరస్‌లనేది వస్తా ఉంటాయన్నమాట గాలితో పాటుగా. అదేం జేస్తుందంటే, ఇంటి గుమ్మం ముందు మనకి కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, దానికి తగిలి వచ్చిన గాలి ఏదైతే ఉందో ప్యూరిఫై అయ్యి వస్తదన్నమాట. యెస్. అది ప్యూరిఫై అయ్యి మంచి గాలిని మన ఇంట్లోకి పంపిస్తుంది. అందుకే చాలా మంది ఇది సైంటిఫిక్‌గా అది ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తదనమాట. చాలా మందికి తెలీదు. ఏదో కట్టుకుంటున్నాం అంటే అందరూ ఎవరో కడుతున్నారు గదా! అనేసి ఒకరిని చూసి ఇంకొకరు కట్టుకుంటున్నారు గానీ అసలు సైంటిఫిక్ ఏంటంటే ఎయిర్‌ని ప్యూరిఫై చేయడానికి అలోవెరా అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మనకి రెగ్యులర్‌గా అవసరమైన అమైనో యాసిడ్స్ ఎన్ని అంటే 20 అమైనో యాసిడ్స్ అవసరం. మనకి ఈ అలోవెరా జెల్‌లోనే 19 ఉంటాయి. అందులో ఆహ్, ఇంపార్టెంట్ అయిన అమైనో యాసిడ్స్ మనకి 7 టైప్స్ దొరుకుతాయన్నమాట. మన మన దగ్గర దొరికే కలబంద ఏదైతే అలోవెరా ఉందో
అందులో మనకి 7 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ మనకి ఇందులో దొరుకుతాయన్నమాట. ఈజిప్ట్ ఈజిప్ట్‌లో ఎవరైతే వైద్యం చేస్తారో, ఈ అలోవెరాని ఏం చేస్తారంటే నిత్యం యవ్వనం కోసం వాడుకుంటారనమాట. అంటే నిత్యం యవ్వనం అనంటే ఏజ్ కనపడకుండా ఉండడాని కోసం. ఏజ్ ఎవరికైతే కనపడకుండా ఉండాలి, త్వరగా ముసలోళ్ళం అయిపోవద్దు, నాకు ఏజ్ ఎక్కువ కనపడొద్దు అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ అలోవెరాని వాడుకోవచ్చనమాట. ఈజిప్ట్‌లో వాళ్ళైతే అదే వాడుతున్నారు. దీన్ని బార్బాడోస్ లేదా కురాకో అలో అంటారనమాట. దీని సైంటిఫిక్‌గా బార్బాడోస్ లేదా కురాకో అలో అని కూడా పిలుస్తారనమాట. దీంట్లో విటమిన్ ఇ ఉండడం వల్ల ఏం చేస్తుందనంటే చర్మం, స్కిన్ అనేది ముడతలు రాకుండా యూజ్ అవుతుందన్నమాట. స్కిన్ ముడతలు రాకుండా ఉండడానికి, ఇప్పుడు దెబ్బలు తగిలినప్పుడు మచ్చలు చాలా మందికి బ్లాక్ కలర్‌లో మచ్చలు పడతా ఉంటాయి గదా! అలాంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడానికి గూడా మనకి ఈ అలోవెరాని మనం యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇదొచ్చేసి ఎంఆర్‌పీ వచ్చేసి మనకి రూ. 320 ఉంటుంది. డీపీ ప్రైస్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళకి రూ. 275 వస్తుంది. నెక్స్ట్ పీవీస్ వచ్చేసి 9.17 పీవీస్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చండి. ఇది అసిడిటీ మెయిన్ అసలు చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఈ కాలంలో చూస్తున్నాం గదా! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి ఉందండి. ఎవ్వరింట్లో డబ్బులైతే ఉన్నాయో లేదో తెలీదు గానీ, జబ్బులైతే ప్రతి ఒక్కరింట్లో ఉంది. అందులో అసిడిటీ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా 100లో ఒకరికి ఖచ్చితంగా 10లో ఒకరికనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అసిడిటీ ప్రాబ్లమ్ అనేదైతే ఉంది. సో, మనం అలోవెరాని మనం అసిడిటీకి వాడుకుంటే మాత్రం ఎక్సలెంట్‌గా రిజల్ట్ అయితే ఉంది. అది అందులో నేను గూడా ఉన్నాను. సో, ఇది అలోవెరా గురించండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్‌లో లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఆమ్లా. ఈ ఆమ్లాని మనకి సంస్కృతంలో దీన్ని గూస్‌బెర్రీ గూడా అంటారనమాట. ఇది ఆమ్లా అంటే మనకి ఇది మన దగ్గర దొరికేదేంటంటే రాతి ఉసిరితో తయారు జేస్తారు. ఎస్‌టీ‌లో దొరికే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆమ్లా రాతి ఉసిరి. ఇది 300 సంవత్సరాలకు పైగా మనకి మెడిసినల్‌గా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇందులో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి రాతి ఉసిరి. ఎందుకంటే ఇది సీజనల్‌గా మాత్రమే దొరుకుతుంది మనకి. ఇది సీజన్‌లోనే దొరుకుతది. కాకపోతే మన గౌతమ్ సార్ ఏం చేశారంటే మనకి రెగ్యులర్‌గా ఈ సీజన్, ఆ సీజన్ అని గాకుండా మన ఇంట్లో ఉండే విధంగా ప్రతిరోజు మన ఇంట్లో ఉంటదనమాట. అది ఆమ్లా అనేది. సీజనల్‌గా గాకుండా ప్రతిరోజు వాడుకోవడం కోసం అనేసి మనకి గౌతమ్ సార్ మంచి ద గ్రే మన్ బెస్ట్ ప్రొడక్ట్ అనేది ఆమ్లా ఇచ్చాడనమాట. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అనేది మన బాడీకి ప్రోటీన్ రూపంలో కన్వర్ట్ అయ్యి, బాడీకి అందాలి, సెల్స్‌కి అంది సెల్స్ హెల్తీగా ఉండాలి అనంటే ఖచ్చితంగా మనకి విటమిన్ సి అనేది అవసరం. రెగ్యులర్ లైఫ్‌లో మనం ఎవ్వరు గూడా విటమిన్ సి అనేది రెగ్యులర్‌గా తీసుకోవట్లేదు. సో, ఇందులో మనకి హై విటమిన్ సి అనేది ఉంటది గాబట్టి, మనం తీసుకున్న ఫుడ్ అనేది బాడీకి అబ్జర్వ్ అయిపోయి, ఈజీగా డైజెషన్ అవ్వడానికి గాని, ఇమ్యూనిటీ పెంచడానికి గాని, నెక్స్ట్ ఏజ్ కనిపించకుండా ఉండడానికి గాని, చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందండి ఆమ్లా. ఇది ఏంటంటే లివర్ ఫంక్షన్ ఏదైతే మనకి లివర్ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉంటేనే ఈ ఈ మన ఏమంటారు? మనం తీసుకున్న ఫుడ్ అనేది ప్రోటీన్ రూపంలో కన్వర్ట్ అయిన తర్వాత బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే లివర్ ఫంక్షన్ గూడా కరెక్ట్‌గా ఉండాలి. ఈ ఆమ్లా ఏం చేస్తుందనంటే లివర్ ఫంక్షన్‌ని గూడా ఆహ్, కరెక్ట్‌గా ఫంక్షన్ జరిగేలా చేస్తదనమాట. సో, మనం తీసుకున్న ఫుడ్ అనేది బాడీకి అబ్జర్వ్ అవుతా ఉంటది. అయినప్పుడు ఏమవుతదంటే పోషకాలన్నీ గూడా అందుతాయి గాబట్టి ఇమ్యూనిటీ అనేది పెరిగి చాలా హెల్తీగా ఉండడానికి ఈ ఆమ్లా అనేది యూజ్ అవుతుందనమాట. అలాగే దాంతో పాటుగా మనకి హెయిర్ లాస్ గూడా అవ్వకుండా చేస్తది. మనం రెగ్యులర్‌గా ఉసిరికాయలయితే దొరకవనేసి నారింజ పండ్లయితే తింటా ఉంటాం. కానీ ఈ నారింజ పండ్లల్లో కంటే గూడా 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి మనకి ఈ ఉసిరిలోనే దొరుకుతది. మన దగ్గర దొరికే ఆమ్లాలోనే మాత్రమే ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుందనమాట. దాంతో పాటుగా దీంట్లో ఫైబర్ గూడా ఉంటుంది గాబట్టి, ఈజీగా మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో, ఈజీగా డైజెషన్ అవ్వాలి అనంటే, ఖచ్చితంగా ఈ ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల ఫైబర్ గూడా ఉంటుంది గాబట్టి, ఈజీగా డైజెషన్ అవుతా ఉంటదనమాట. ఎవరికైతే షుగర్‌తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి కంట్రోల్ జేయడానికి, షుగర్ కంట్రోల్ జేయడానికి ఈ ఆమ్లా అనేది యూజ్ అవుతది. నెక్స్ట్ నిద్ర ఉండని వాళ్ళకి కూడా ఈ అలోవెరా, ఆమ్లా, సీ బక్స్ అని ఉంది గదా! ఈ 3 కలిపి మనం ఎవరికైతే నిద్రలేమితో బాధపడుతున్నారో చాలా మంది చెప్తా ఉంటారు టీల్లోకెళ్ళినప్పుడు. "అమ్మా నాకు నిద్ర అస్సలు పట్టదమ్మా. నిద్ర రావట్లేదమ్మా. ఏం చేయాలమ్మా? ఏం వాడుకోవాలి?" అనేసి అడుగుతా ఉంటారు.
అలాంటి వాళ్ళకి మనం అలోవెరా, ఆమ్లా, సీబక్ అనేవి 3 కలిపి వాడించగలిగితే మాత్రం వాళ్ళకి నిద్ర నుంచి అయితే హాయిగా వాళ్ళు ఉపశమనం పొందడానికైతే అవకాశం ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ టైమ్‌లో చాలా మందికి లేడీస్ బాధపడతా ఉంటారు. పీరియడ్స్ టైమ్‌లో స్టమక్ పెయిన్ రావడం, నడుము నొప్పొస్తా ఉంటది. నెక్స్ట్ ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉంటది. అలాంటి వాళ్ళకి మనం ఆమ్లా సజెస్ట్ చేయొచ్చండి. ఈ ఆమ్లాతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి తేనె. హనీ ఉంటది గదండీ! బయట నుంచి మనం ఈ ఆమ్లా టాబ్లెట్ ఒకటేసుకున్న తర్వాత బయట నుంచి తేనెని కొంచెం మనం తీసుకోగలిగితే ఆస్తమా పేషెంట్‌లకు మాత్రం నిజంగా చెప్తున్నానండి ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది. ఆమ్లా, తేనె 2 కలిపి తీసుకుంటే చాలు ఆహ్, ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి నులి పురుగులుంటాయి గదా! చాలా మందికి నులి పురుగులు. ఆ పురుగులతో బాధపడతా ఉంటారు. చిన్న పిల్లలకి గూడా వస్తా ఉంటాయి. లేదంటే పెద్దవాళ్ళకి గాని ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గూడా మనం ఇది ఇవ్వొచ్చండి. నెక్స్ట్ మూత్రాశయంలో మంట, బాడీ హీట్ అవుతుంది. టాయిలెట్ యూరిన్‌కెళ్ళినప్పుడు మనకి మంట రావడం అలాంటిది జరుగుతా ఉంటది గదా! అలాంటి వాళ్ళకి గూడా మనం ఆమ్లా సజెస్ట్ చేయడం వల్ల అలాంటి వాళ్ళకి ఉపశమనం అనేది జరుగుతుందనమాట. ఏదైతే ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి గదా బాడీలో, అలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, నెక్స్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్ తగ్గించడానికి, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ తగ్గించడానికి ఈ ఆమ్లా అనేదైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందండి. దీంట్లో ఇది ఎంఆర్‌పీ వచ్చేసి మనకి రూ. 220 ఉంటది. డీపీ వచ్చి రూ. 185 పడుతుందండి. సో, ఇది ఈరోజు సెషన్ అండి. సో, అఖిల్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తావా? ఇవాళ ఆహ్, మీటింగ్ గురించి గూడా ఒకసారి చెప్తాను. ఒక్కసారి అది స్క్రీన్ షేర్ చేసి ఆ పోస్టర్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయవా? అఖిల్ ఉన్నావా? మేడం చేస్తున్నా. ఓకే. సో, ఇది ఇవాల్టి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. రియల్లీ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనైతే చెప్పొచ్చు. ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇమ్యూనిటీ బూస్టర్స్ సీజనల్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది యూజ్ అవుతదనమాట. అందులో ఎస్పెషల్లీ కొలెస్ట్రామ్, నోని, సీబక్తాన్ ఇవి 3 ప్రతి ఒక్కరు అంటే 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవి 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవడం వల్ల మనకొచ్చే ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్‌లో ఉండడానికి అవకాశం ఉందండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. అఖిల్ షేర్ చేస్తున్నారా? ఆహ్, రియల్లీ అండి. ఓకే. ఓకే అఖిల్. థాంక్ యూ సో మచ్. సో, ఇంతగనం చెప్పాను గదా! నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇందులో ఉన్నాను అనంటే మనం ప్రతి ఒక్కరు గూడా వెస్టీజ్‌లో ఉండాలి. ప్రతి ఒక్కరు వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే ఒకే ఒకటి అండి మనకి. అదేంటంటే మీటింగ్స్. ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే ఆహ్, నేనొచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. ఇందులో నిలబడి ఉన్నాను. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు బోలెడంత మందున్నారు. బట్ అందరూ లేరు. సిస్టమ్‌లో ప్రతి ఒక్కరు లేరు. నేనున్నాను అనంటే కేవలం మీటింగ్స్. ఎప్పుడైతే మీటింగ్స్ అటెండ్ అవుతామో, ఎప్పుడైతే నాలెడ్జ్ తీసుకుంటామో అందులో స్టిక్ ఆన్ అయి ఉండడానికి కేవలం మీటింగ్స్ మాత్రమే అండి. ద ఈగల్స్ టీము మనకి సెప్టెంబర్ 14 తారీఖు ఆహ్, మనకి మంచి మీటింగ్ అరేంజ్ చేసిందండి. అసలు ద గ్రేట్ లీడర్ షేక్ షావ్ అలీ సారు. ఈ సార్ గురించి నేను ఒక్కసారి విన్నానండి. సారు మీటింగ్ ఫస్ట్ మీటింగ్ నాది. కొత్తగూడెం బూట్ క్యాంప్. ఎప్పుడైతే కొత్తగూడెం బూట్ క్యాంప్ నేను జాయిన్ అయిన ఇయర్‌లోనే బూట్ క్యాంప్ అనేది జరిగిందండి. నేను ఆహ్, జ జా అప్పుడు జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు ఈ సార్ మీటింగ్ విన్నాను. రియల్లీ అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అన్నమాట. ఈయన ఒక పెయింటరు డౌన్ టు ఎర్త్. ఆయనకంటే ఇలాంటి సోర్సెస్ అనేవి లేవు. ఒక పెయింటింగ్ వర్క్ చేస్తేనే ఇల్లు గడవడం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడున్న సిట్యుయేషన్స్‌కి, మనకున్న ఖర్చులకి ఆ! ఒక పెయింటర్‌గా వర్క్ చేస్తూ మనకొచ్చే జీతం ఎంత? వాళ్ళకుండే ఖర్చులెంత చూడండి. అలాంటి టైంలో సారు వెస్టీజ్‌ని అవకాశంగా తీసుకొని తను మంత్లీ ఒక మంచి ఇన్‌కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో, అలాంటి గ్రేట్ లీడర్ శేషావలి సార్ మన దగ్గరికైతే రాబోతున్నారండి 14థ్ సెప్టెంబర్. సో, ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతూ మీ టీమ్స్‌ని అటెండ్ చేయండి. నేను కూడా వస్తున్నాను. నాతో పాటు నా టీమ్ గూడా
100% 20 to 30 మెంబర్స్ నా టీం కూడా వస్తుందండి. మీ టీమ్స్ ను కూడా మీరు ప్రమోట్ చేసుకోగలిగితే, చాలా మంది అనుకుంటారు మీటింగ్స్ ఎప్పుడు మీటింగ్స్ అనే అంటున్నారు. ఎందుకు అనేసి అనుకుంటా ఉంటారు. కానీ మీటింగ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకే నాలెడ్జ్ వస్తది. వాళ్ళే సిస్టమ్‌లో ఉంటారు. సిస్టమ్ అంటే ఏంటో తెలుస్తది. ఎలా డబ్బులు తీసుకోవాలి అనేది కేవలం మీటింగ్స్ ద్వారా తెలుస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అటెండ్ అవుతూ మీ టీమ్స్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఆహ్, కేవలం రూ. 50 మాత్రమే టికెట్ అండి. రియల్‌గా ఇంత మంచి సెషన్ వినాలి అనంటే నేను చెప్తున్నానండి. నేను వైజాగ్ ఎళ్ళాను. వైజాగ్‌లో అటెండ్ అయ్యాము. రాజమండ్రిలో అటెండ్ అయ్యాము. ఇలాంటి మీటింగ్స్ కోసం విజయవాడ, నెక్స్ట్ హైదరాబాదు అలాంటి మీటింగ్స్ మనకి కేవలం కొత్తగూడెంలో మనకి నియర్ బై. ఎక్కువ దూరం గూడా లేదండి. మనం వెళ్తే నియర్ బైయే గాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీ టీమ్స్‌ని ప్రమోట్ జేసుకుంటూ మీరు కూడా అటెండ్ అవుతూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశం కల్పించిన ద ఎంటైర్ ఈగల్స్ టీమ్‌కి అండ్ అలాగే పునంసేన్ సార్ అండ్ అఖిల్‌కి థాంక్ యూ సో మచ్ అఖిల్. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు థాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ వండర్‌ఫుల్ సెషన్ అన్నమాట. సో, ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి అట్లాగే మీ జర్నీ అండి. సో, నేను మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్నాను. సో, 3 ఇయర్స్‌గా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒంటరిగానే స్టార్ అవ్వడం జరిగింది. సో, మీ కమిట్మెంట్ మాకు తెలుసు మేడం. సో, మీ కమిట్మెంట్‌కి హ్యాట్స్ ఆఫ్. ఇట్లాగే మీరు క్రౌన్ అనే పిన్ లెవెల్ త్వరగా కొట్టాలి. సో, 1,00,000 ఇన్‌కమ్ టచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో, అట్లాగే మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో, సో, ఫస్ట్ కార్ అంటారు గదా! ఎక్స్‌యూవీ 300. సో, దాన్ని త్వరగా ఎస్. మీరు లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, అట్లాగే థాంక్ యూ. ఈరోజు థాంక్ యూ ఇమ్యూనిటీ అఖిల్. ఒక్క నిమిషం. అయితే యాక్చువల్‌గా డ్రీమ్స్ గూడా చెప్పండి. ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు డ్రీమ్స్ చెప్పండి. నా డ్రీమ్ వచ్చేసి నేను డిసెంబర్ లోపు మంత్ ఎండింగ్ ఈ డిసెంబర్ వరకు రౌండ్ కంప్లీట్ చేస్తూ నా డ్రీమ్ కార్ ఏదైతే ఉందో 100% మహీంద్రా ఎక్స్‌యూవీ అనుకున్నాము. బట్ అంటే చూద్దాం అప్‌డేటెడ్ వెర్షన్ ఏదైనా వస్తే ఆ కార్‌కి ఎళ్ళిపోదాం. పెట్రోల్ గాకుండా మేము ఎలక్ట్రికల్ కార్ లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో, అదేదైతే అనుకుంటామో అది 100% తీసుకుంటాము. దానికోసమే నేను కార్ నేర్చుకోవడం గూడా జరిగింది. షోరూమ్ నుంచి నేనే డ్రైవ్ చేసుకుంటూ రావాలనే ఒక ఉద్దేశ్యంతోటి రియల్‌గా నేను సింగిల్ గానే ఉన్నానండి. వితౌట్ సపోర్ట్ నేను స్టార్ కంప్లీట్ చేయడం జరిగింది. అలానే వితౌట్ సపోర్ట్ గాదండి. నేను మీటింగ్స్ అటెండ్ అయ్యాను గాబట్టి నాలెడ్జ్ తీసుకున్నాను. అలానే వెళ్ళాలండి. ఎవరు అంటే ఇండిపెండెంట్ గానే మనం ముందుకెళ్తేనే మన టీమ్ మనల్ని జూసి వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, ప్రతి ఒక్కరు గూడా మీ గోల్స్‌ని రీచ్ అవుతూ మీరు కూడా మీ డ్రీమ్స్ అనేది చెప్పండి. చెప్తూ ఆహ్, చెప్పండి. ప్రతి ఒక్కరిది కూడా నెరవేరుతది. ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో అది మాత్రం యూనివర్స్‌కి కనెక్ట్ అవుతది. సో, ప్రతి ఒక్క డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అఖిల్. ఓవర్. యెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. కంపల్సరీ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, లీడర్స్ చూసారు కదండీ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి. సో, మాకు తెలియని పాయింట్స్ కూడా చాలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, కాబట్టి ఒక్కొక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే సో, మేడం సెషన్ గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. సో, 1 మినిట్ లోపు కంప్లీట్ చేయాలి. సో, లాస్ట్‌లో మీ డ్రీమ్ చెప్పండి. మీ అప్‌లైన్ పేరు, మీ పేరు, సో, మీ టార్గెట్ చెప్పి క్లోజ్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, మన టాప్ అప్‌లైన్ అయినటువంటి పూనం సేన్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. 1 మినిట్‌లో మీ ఫీడ్‌బ్యాక్ కంప్లీట్ చేయండి సార్. పూనం సేన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీరమణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. ఈరోజు మీ సెషన్ మీరు ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి ఎక్సలెంట్ గా ఇచ్చారు. మాకు తెలియని పాయింట్స్ కూడా నేను ఈరోజు వినడం జరిగింది. నేను కూడా రాసుకోవడం జరిగింది మేడం. మీరు రియల్లీ టీచర్ అన్నమాట. మేము స్టూడెంట్స్ అయిపోయాం ఈరోజు. ఆ, మీరు నేనైతే ఎప్పుడైతే సిస్టంలో వచ్చానో అప్పటి నుంచి మీరు ఉన్నారు మేడం. మీరు ప్రతి మీటింగ్ లో కనబడుతూ నిలబడుతూ వినబడుతూ మీరు స్టార్ అనే లెవెల్ అనేది మీరు పోరాడి గెలుచుకున్నారు మేడం. మీరు ఏదైతే డ్రీమ్ ఉందో ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా నెరవేరాలి మేడం. అదేవిధంగా 1,00,000 ప్లస్ తీసుకుంటూ మీ టీం వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఇప్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం.
అదేవిధంగా ఈ రోజున మాకు జూమ్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు రేపు మన మీటింగ్స్ గురించి కూడా కొద్దిగా మోటివేషన్ చేశారు. సూపర్ మేడం. మీరు ఈ యొక్క స్టేజ్కి రావడానికి అంటే మనిషికి ఆక్సిజన్ ఎలాగనో మీటింగ్స్ కూడా అలాగనే, కాబట్టి మీటింగ్స్ ఎవరైతే ఎక్కువగా అటెండ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మీరు చెప్పారు మేడం. రియల్లీ గ్రేట్ మేడం. అదేవిధంగా మీరు జాయిన్ అయిన మంత్లో 100 PV తీసుకున్నా అన్నారు. అప్పటి నుంచి కంటిన్యూగా సిఎన్సిలోనే ఉన్నారన్నారు మేడం. ఏదైతే పనిని మనం క్రమం తప్పకుండా చేస్తామో అక్కడ సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మన వెస్టీజ్లో సక్సెస్కి మెయిన్ కీ 100 PV మేడం. 100 PV మీరు తీసుకున్నారు కాబట్టే ఈ రోజున మీరు ఖచ్చితంగా సక్సెస్ వేలో ఉన్నారు. మీరు అతి త్వరగా రౌండ్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అదేవిధంగా రేపు షేక్ షావలి మీటింగ్కి మీరు 30+ అన్నారు. 50+ మీ యొక్క టీం మెంబర్ని కూర్చోబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అదేవిధంగా నా పేరు పూనం చంద్, డైమండ్ డైరెక్టర్. మా అప్లైన్ వచ్చేసి కుమార్ సార్, చందు కనకమహాలక్ష్మి. అదేవిధంగా నేను ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా క్రౌన్ కంప్లీట్ చేస్తూ 1 lakh+ తీసుకోవాలని, అదేవిధంగా నా టీంలో ఒక 3 కార్ అచీవర్ చేయాలని, వాళ్ళకి 50+ ఇన్కమ్ ఇప్పించాలని నేను ఒక గోల్తో వర్క్ చేస్తా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి ఒక్కసారి థ్యాంక్ యూ ఈగల్స్ టీం తరఫున. అదేవిధంగా రేపు జరగబోయే సక్సెస్ సెమినార్కి కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, జూమ్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన అఖిల్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రామయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. రామయ్య గారు, ఈగల్స్ టీమ్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అఖిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వీరమణి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామయ్య మేడం, మాది మనుగూరు. అయితే మీరు చెప్పింది చాలా అర్థమైంది మేడం. అయితే మామూలుగా నాకు 48 years ఉంటాయి, కానీ ఈ కలబంద గురించి దిష్టి కోసమే కడతారనేది నాకు తెలిసింది మేడం. ఇంతవరకు ఇంటికి కట్టేది దిష్టి గురించి కడతారనేదే మన పెద్దలు అనేది ఇప్పుడు మీరు చెప్తే బాగా అర్థమైంది మేడం. మా అప్లైనర్ వచ్చి ప్రవీణ్ సారు, టాప్ అప్లైనర్ వచ్చి పూనం చంద్ సార్. నేను మామూలు ఒక 1 month అయింది మేడం. 100 PV తీసుకున్నాను, ప్రొడక్ట్స్ తీసుకున్నాను పోయిన నెలలో. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే కంటిన్యూగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడుకుంటూ మీరు హెల్త్ తీసుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అఖిల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అనుష మేడం, ఈగల్స్ టీమ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు మీ సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు మేడం. నిజంగా మేడం మాకు తెలియని కొన్ని పాయింట్స్ కూడా ఇందులో యాడ్ చేశారు మేడం మీరు ఈ రోజు. మేము క్లియర్ గా రాసుకోవడం అయితే జరిగింది మేడం. ఎందుకనేసి అంటే ప్రతి ఒక్క లీడర్ కూడా రోజు ఒక పాయింట్ చొప్పున మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా అలాగే ఒక పాయింట్ చెప్పారు మేడం. నాకు చాలా బాగా నచ్చింది మేడం. నేను కూడా బయట చెప్పడానికి ఇదే విధంగా మీలాగనే నేర్చుకొని నేను కూడా తొందరలో ఇలా జూమ్ చేసి చెప్పాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను మేడం. అలాగే మీ టెస్ట్ మనీ కూడా చాలా బాగుంది మేడం. మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో అది మీరైతే ఖచ్చితంగా తీసుకుంటారు మేడం. నా పేరు వచ్చేసి అనుష మేడం. నేను మేడం నా పేరు అనుష మేడం. నేను ఈగల్స్ టీమ్ లో ఉన్నాను మేడం. నా అప్లైన్ వచ్చేసి మనీ మేడం అండ్ సుధాకర్ సార్ మేడం. టాప్ అప్లైన్ సార్ వచ్చేసి పూనం చంద్ సార్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నా టీమ్ లో ఒక్కొక్కరికి 50,000 చెక్ ఇప్పియాలని అయితే గోల్ తో అయితే పనిచేస్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు అయితే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వెంకటమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అఖిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఇమ్యూనిటీ బూస్టర్ గురించి మనకి నార్మల్ గా అయితే అలోవెరా
ఓన్లీ మన గ్యాస్ట్రిక్ వాటి గురించి అనేసి నాకు తెలిసింది మేడం. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా మేడం. ఆమ్లా గురించి అయితేంది, అలోవెరా, స్పిరులినా, నోని గురించి చాలా అర్థమయ్యే